హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు హరిత స్మాల్ వరల్డ్. నా పేరు హరిత. మా ఛానల్లో రెగ్యులర్గా కపుల్ షాట్స్ అప్లోడ్ చేస్తుంటాము. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లగేజ్ బ్యాగ్స్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసి ఫ్యామిలీ అంతా ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? టైటిల్ చూసిన వాళ్ళందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది మేము హవాయి వెళ్తున్నామని. అవునండి, హవాయిలో హోనలులు అనే ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా ఈ ట్రిప్ లో మాతో జాయిన్ అవుతున్నారు. పిల్లలందరికీ స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్ అయితే ఉన్నాయి, సో అందుకే ఈ వెకేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సియాటిల్ నుండి హోనలులు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 5 hours 45 minutes అయితే జర్నీ టైం ఉంటుంది. మేము ఈవినింగ్ ఫ్లైట్ తీసుకున్నాము, సో అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి నైట్ 12 అయిపోయింది. రెంటల్ కార్స్ ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము, సో ఎయిర్పోర్ట్ నుంచి రెంటల్ కార్స్ దగ్గరికి 5 minutes వాక్ ఉంది. షటిల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రెంటల్ కార్ అయితే తీసుకుని మేము ఉండే హోటల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుండి హోటల్ ఒక 15 to 20 minutes డిస్టెన్స్ లో ఉంది. మేము ఈ టోటల్ ట్రిప్ లో 2 hotels అయితే బుక్ చేసుకున్నాము. ఫస్ట్ 3 days మేము మేరియట్ రిసార్ట్ అండ్ స్పాలో బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ 3 days మేము హిల్టన్ హవాయియన్ విలేజ్ అనే ఒక రిసార్ట్ లో బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ నైట్ 12:45 అలా అయిపోవడం వల్ల లాబీ అంతా కూడా చాలా ఎంటీగా ఉంది. టైం కూడా హవాయి టైం 3 hours బ్యాక్ ఉంది. సో ఇంకా పిల్లలు అయితే సూపర్ స్లీపీగా ఉన్నారు. ఈవెన్ మాకు కూడా చాలా టైర్డ్ గా అనిపించింది. ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోయాము. నైట్ బాల్కనీ డోర్ అయితే ఓపెన్ చేయలేదు, కానీ మార్నింగ్ 5:45, 6 కల్లా కొంచెం ఎండ పడుతుంటే ఏంటా అని బయటకు వచ్చి చూస్తే వ్యూ అయితే సూపర్ అమేజింగ్ గా అనిపించింది. జనరల్ గా ఇలాంటి వ్యూ ఉన్న రూమ్స్ రావాలి అంటే మనం కాస్ట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటది. ఈ హోటల్లో మా స్టే బుక్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఒకటే డౌట్, మంచి వ్యూ ఉన్న రూమ్ దొరుకుతుందా లేదా అని. బట్ ఫైనల్ గా చూసాకైతే నేను సూపర్ సాటిస్ఫై అయ్యాను. అండ్ మా రూమ్ కూడా ఆల్మోస్ట్ 30th floor లో ఉంది. చుట్టూరా బిల్డింగ్స్ కనపడుతున్నాయి, అటు మౌంటైన్స్ కనపడుతున్నాయి అండ్ ఇటు వాటర్ కనపడుతుంది. అందరం రెడీ అయిపోయి బయట బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసాము. హోనలులు అన్న ఈ నగరం పసిఫిక్ మహాసముద్రంలో 2 భారీ అగ్నిపర్వతాల కలయికతో ఏర్పడింది. అలా ఆ పెద్ద అగ్నిపర్వతాలు ఆరిపోయాక చాలా కాలం తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మళ్ళీ చిన్నపాటి పేలుళ్ళు అయితే జరిగాయట. అలాంటి పేలుళ్ల తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ డైమండ్ హెడ్ అనేది ఒక అగ్నిపర్వతం శిఖరం. ఇదైతే ఇలా ఏర్పడింది. యాక్చువల్ గా దీనికి $5 ఎంట్రన్స్ ఫీ కూడా ఉంటుంది అండ్ స్పెసిఫిక్ టైమ్స్ లో ఇవి ఓపెన్ అవుతుంది. మాకు అక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ దొరకలేదు. నెక్స్ట్ మేము ఈ డోల్ ప్లాంటేషన్ కి అయితే వచ్చేసాము. ఇవి పైనాపిల్ ఫార్మ్స్. జేమ్స్ డోల్ అనే అతను 1899 లో వాహియావా అనే ఈ ప్లేస్ కి వచ్చి 64 acres ఆఫ్ ల్యాండ్ అయితే కొన్నారు. ఆయన ఇనీషియల్ ప్లాన్ అయితే ఈ కాఫీ పంట పండించాలి అని. కానీ ఈ ప్లేస్ లో ఎర్రమట్టి, ఈ వెదర్ కండిషన్స్ ఇవన్నీ చూసాక ఆయనకి పైనాపిల్, షుగర్ కేన్ వంటివి అయితే బాగా పండుతాయి అని అనిపించి ఈ పైనాపిల్ ఫార్మ్స్ అయితే స్టార్ట్ చేశారు. టూరిస్ట్ అట్రాక్షన్స్ కింద పైనాపిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్, పైనాపిల్ గార్డెన్ మేజ్ అనేవి ఉన్నాయి. బట్ వాటికి కూడా మనం టికెట్స్ పర్చేస్ చేయాలి. నాకు ఇదంతా కూడా పెద్ద ఎక్సైటింగ్ గా లేదు, కానీ నేను ఫైనల్ గా ఒక విషయం అయితే రియలైజ్ అయ్యాను. పైనాపిల్ నేను మన తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు లాగా పైన చెట్లకి కాస్తాయి అనుకున్నాను. కానీ ఇది భూమికి దగ్గరగా పెరిగే ఒక చిన్న మొక్క అని మాత్రం నాకు తెలియలేదు. ఆకుల మధ్య ఒక గట్టి కాండం పైకి పెరుగుతుంది. ఆ కాండం చివరన పైనాపిల్ ఏర్పడుతుంది అనేది నేను ఇప్పటిదాకా అసలు తెలుసుకోని విషయం. మాక్సిమం ఈ మొక్క 3 నుంచి 5 అడుగులు ఎత్తు మాత్రమే పెరుగుతుందంట. ఒక్క మొక్కకి ఒక పైనాపిల్ పండు మాత్రమే కాస్తుంది. ఆ పండు కోసిన తర్వాత మొక్క నుండి చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా, వాటి ద్వారా రెండోసారి మళ్ళీ ఇంకొక చిన్న పండు అయితే వస్తుంది. మీలో ఎంత మందికి పైనాపిల్ భూమికి దగ్గరగా ఉండే ఒక చిన్న మొక్క అని తెలుసో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా ఈ వీడియో చూసి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ పింక్ పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి. వీళ్ళ స్పెషాలిటీ ఇక్కడ ఫుడ్ సెక్షన్ లో ఆ పైనాపిల్ ఐస్ క్రీమ్ కాదు, అలా అని ఒక ఫ్రోజన్ డెజర్ట్ లాగా అయితే అమ్ముతున్నారు. దాని మీద డిఫరెంట్ టాపింగ్స్ వేసుకోవచ్చు. మా పిల్లలు వాళ్ళకి నచ్చినవి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇక్కడ మందారపు మొక్కలండి. నేను లాస్ట్ టైం మావి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను కదా, ఈ వెదర్ కి మందారపు మొక్కలు ఎంత బాగా కాస్తాయో. ఎస్పెషల్లీ ఈ డోల్ ప్లాంటేషన్ లో అయితే మందారపు మొక్కలే మనకి ఆల్మోస్ట్ 10 to 12 కలర్స్ ఏమో కనపడతాయి. డే 1 కొంచెం రిలాక్సింగ్ గానే పెట్టుకున్నాము. ఇంకా డోల్ ప్లాంటేషన్ అయిపోయాక తిరిగి బ్యాక్ రూమ్ కి అయితే వచ్చేసాము. హవాయి క్లైమేట్ కి ఐదర్ బీచ్ దగ్గర అన్నా ఉండాలి, పూల్ లో అన్నా ఉండాలి. తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాక పిల్లలందరూ పూల్ దగ్గరికి చేరారు. ఇంకా మేమందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని పూల్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ సన్ రైజ్ ఎంత బాగుందో, ఈవినింగ్ సన్సెట్ కూడా అంతా బాగుంది. మా రూమ్ లో నుంచి ఈ వ్యూ అయితే సూపర్ గా అనిపించింది. అందరం రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఎదురుగా కనిపిస్తున్న ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు ఫ్రైడే, సో ఎవ్రీ ఫ్రైడే ఆ బీచ్ లైన్ లో ఒక రిసార్ట్ దగ్గర 7:45 కి ఈవినింగ్ ఒక 10 minutes పాటు ఫైర్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి.
అది చూసుకొని డిన్నర్ చేసి బ్యాక్ రూమ్ కి అయితే వచ్చేసాము. దట్స్ ద డే 1. ఇది డే 2. కాసేపు బాల్కనీలోకి వచ్చి టైం స్పెండ్ చేశాక ఆ రోజు ఏం యాక్టివిటీస్ చేస్తున్నాం, మా డే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ప్లాన్ చేసుకుంటున్నాము. మేము ఈ రోజు ఫ్యామిలీ అంతా కూడా పారాసైలింగ్ చేద్దాము అని బుక్ చేసుకున్నాము. మేమున్న హోటల్ నుండి మేము పారాసైలింగ్ కోసం బుక్ చేసుకున్న ఆ బుకింగ్ కౌంటర్ జస్ట్ 10 minutes డిస్టెన్స్ లోనే ఉంది. మార్నింగ్ 9:30 కల్లా అందరినీ అక్కడ గ్యాదర్ అవ్వమన్నారు. అక్కడికి వచ్చేసాక 10 o'clock కల్లా బోట్ స్టార్ట్ అయింది. టైం స్లాట్ లోపల వచ్చిన ప్యాసింజర్స్ అందరినీ వీళ్ళు ఈ బోట్ లో అయితే ఎక్కించేసుకున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న అతను మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 20 minutes వెళ్ళాక ఆ సీ మధ్యలో ఆ బోట్ అలా స్టాప్ చేసి ఫస్ట్ ఎవరు పారాసైలింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ గేర్ అంతా వేసి పంపించారు. నేను మా పాప సెకండ్ పేర్ కింద వెళ్తున్నాము. నేను అడ్వెంచరస్ పర్సన్ అస్సలు కాదండి. నాకు ఇలాంటి అడ్వెంచర్స్ అన్నా కూడా చాలా భయం. అసలు ఫస్ట్ హైట్స్ చూసినా ఏమైనా రైడ్స్ మనం ట్రై చేయాలన్నా కూడా నాకు డిజీగా అనిపిస్తుంది. టికెట్స్ బుక్ చేసేటప్పుడు కూడా నాకు డౌట్ గానే ఉంది, మేబీ నేను చెయ్యలేను, నేను చేయలేకపోతాను అని. కానీ మా పాప అస్సలు ఒప్పుకోలేదు. ఒక్కసారి ట్రై చేయ మమ్మీ, వీ కెన్ డూ ఇట్ అనింది. అరే దాని ధైర్యంతో నేను స్టార్ట్ చేశాను. బట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండి. యాజ్ ఏ మదర్ గా మా పాపతో చేయడం అనేది ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ టైం మెమరీ అని చెప్పొచ్చు. మా తర్వాత మా బాబు మా హస్బెండ్ వెళ్ళారు. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా ఒక 1.5 hour యాక్టివిటీ. అది అయిపోగానే రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఒక 45 minutes డిస్టెన్స్ లో కులావు మౌంటైన్స్ కింద ఈ బైడోయిన్ టెంపుల్ అనే ఒక జపనీస్ టెంపుల్ ఉంటుంది. జపనీస్ వలసదారుల గౌరవార్థం 100 years కంప్లీట్ అయ్యాయని ఈ టెంపుల్ నిర్మించారు. ముఖ్యంగా ఒక్క మేకు కూడా యూజ్ చేయకుండా ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే రైట్ సైడ్ ఒక పెద్ద ఇత్తడి గంటనైతే హ్యాంగ్ చేశారు. దాన్ని మోగించడం వల్ల మన మనసులో చెడు ఆలోచనలన్నీ తొలగిపోయి మనశ్శాంతి దొరుకుతుంది అని, ఆయుష్ని పెంచుతుంది అనేది జపనీస్ బిలీఫ్. మనకి ఇక్కడ 9 అడుగుల ఎత్తున్న బంగారుపు పూత పూసిన బుద్ధుని విగ్రహం అయితే కనపడుతుంది. ఇది కూడా మొత్తం చెక్కతోనే తయారు చేశారు. బుద్ధుడు అంటేనే మనకి కరుణకి, జ్ఞానానికి చిహ్నం. ఈ బైడోయిన్ టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నది అమిడా బుద్ధుడు. అమిడా అంటే అపరిమితమైన కాంతి అని అర్థం. ఇక్కడ మన రెగ్యులర్ హిందూ టెంపుల్స్ లో ఎలా అయితే చెప్పులు బయట పెట్టి లోపలికి వెళ్తామో అలానే లోపలికి వస్తాము. ఎంట్రన్స్ ఫీ కూడా ఈచ్ పర్సన్ కి $5 ఛార్జ్ చేస్తారు. హొనలులు ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి కువాలోవా ర్యాంచ్ కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ ని హవాయ్ హాలీవుడ్ బ్యాక్ లాట్ అని పిలుస్తారు. ఇక్కడ 300 కంటే ఎక్కువ సినిమాలు, టీవీ షోలు షూట్ చేశారు. ముఖ్యంగా జురాసిక్ పార్క్, జుమాంజీ, గాడ్జిల్లా, కాంగ్ స్కల్ ఐలాండ్ ఇలాంటి మూవీస్ అన్ని ఇక్కడే షూట్ చేశారు. కానీ దీనికి ఎంట్రన్స్ టికెట్స్ 2-3 weeks బిఫోరే బుక్ చేసుకోవాలి. మేము ఆన్లైన్ లో అవైలబిలిటీ ఆ రోజుకి దొరుకుతాయి అన్న థాట్ తో మేము బుక్ చేసుకోలేదు. బట్ ఆ రోజు అవైలబిలిటీ లేవు. జస్ట్ బయట అలా విజిట్ చేసి బ్యాక్ వచ్చేసాము. హోటల్ కి రిటర్న్ అవుతున్నప్పుడు మేము ఈ పాలి లుక్అవుట్, లనాయ్ లుక్అవుట్, బ్లో అవుట్ హోల్, శాండీ బీచ్ ఇలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ దగ్గర అయితే ఆగి పిక్చర్స్ తీసుకొని ఇంకా ఫైనల్ గా హోటల్ కి అయితే బ్యాక్ వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ ద డే 2. డే 3 గ్యాంగ్ అంతా కూడా ఈ షార్క్ అడ్వెంచర్స్ దాంట్లో టూర్ బుక్ చేసుకుని కేజ్ షార్క్ అనే అడ్వెంచర్ చేశారు. ఆ కేజ్ అలా నీళ్లలో కదులుతూనే ఉంటది. వీళ్ళు ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఆ షార్క్స్ అవి అక్కడక్కడే తిరుగుతూ వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళడం బానే లోపలికి వెళ్ళారు కానీ బయటకు వచ్చేటప్పటికి అందరికి వామిటింగ్స్ అండ్ హెడ్ ఏక్స్ స్టార్ట్ అయిపోయాయి. అయిపోయాక అందరం ఈ పర్ల్ హార్బర్ కి వచ్చేసాము. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1941 డిసెంబర్ లో జపాన్ హవాయిలోని అమెరికా నౌకాదళ స్థావరం ఈ పర్ల్ హార్బర్ పైన సడన్ గా అటాక్ స్టార్ట్ చేసింది. అప్పటిదాకా అమెరికా డైరెక్ట్ గా ఈ వరల్డ్ వార్ 2 లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే పర్ల్ హార్బర్ పైన అటాక్ జరిగిందో ఆ తర్వాత ఈ మిత్ర దేశాలన్నిటికీ ఎలైస్ లాగా అమెరికా వార్ లోకి దిగింది. ఈ దాడిలో అమెరికాకి చెందిన ఎన్నో యుద్ధ నౌకలు, విమానాలు అన్ని ధ్వంసమైపోయాయి. సుమారు 2500 మందికి పైగా అమెరికన్ సైనికులు, పౌరులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న ఈ తెల్లటి స్మారక కట్టడం USS అరిజోనా మెమోరియల్ అంటారు. ఇది ఒక యుద్ధ నౌక. ఈ ఒక్క నౌకలోనే ఆ దాడి తర్వాత 1200 మంది ప్రాణాలు వదిలారు. ఈ కట్టడం మధ్యలో వంగి ఉన్నట్లుంటుంది. దీనికి అర్థం ఏంటంటే దాడికి ముందు అమెరికా గర్వంగా ఉంది, దాడి సమయంలో కుంగిపోయింది, కానీ తిరిగి శక్తివంతంగా పైకి లేచింది అని ఒక అర్థం. ఈ దాడిలో చనిపోయిన వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఈ వాల్ లో రాసి ఉంచారు. పర్ల్ హార్బర్ విజిట్ చేయాలి అంటే మనం ముందుగానే టికెట్స్ రిజర్వ్ చేసుకోవాలి. ఈచ్ టికెట్ $1 పడుతుంది. అది చూసుకొని మేము ఫస్ట్ ఉన్న హోటల్ వెకేట్ చేసి సెకండ్ తీసుకున్న ఈ హిల్టన్ హవాయన్ విలేజ్ కి చెక్ ఇన్ చేసాము. ఈ రిసార్ట్ లో మా రూమ్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను పదండి. ఈ రూమ్ కి బాల్కనీ L షేప్ లో వచ్చింది అండ్ మాకు 13th floor లో ఇచ్చారు. ఒక సైడ్ అంతా ఈ బిల్డింగ్స్, రిసార్ట్ లోని అదర్ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ కనపడుతున్నాయి. ఇంకొక సైడ్ ఆఫ్ బాల్కనీలో మనకి మొత్తం ఓషన్ వ్యూనే కనిపిస్తుంది.
మాకు ఈ రూమ్ వల్ల అడ్వాంటేజ్ ఏమైందంటే కిడ్స్ కిందకెళ్ళి బీచ్ దగ్గర ఆడుకున్నా, ఇటు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకున్నా మాకు ఈజీగా కనపడుతూ ఉండేవాళ్ళు పైనుంచి. Day 4 నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ హోనోలులుకి వెళ్ళాము. అక్కడ మత్సుమోటో షేవ్ ఐస్ చాలా ఫేమస్ అయితే అది ట్రై చేసాము, చాలా బాగుంది. నెక్స్ట్ టర్టిల్ పార్క్ కి వెళ్ళాము. ఆన్ ద వే లో మాకు చిన్న ఫ్రూట్ స్టాల్స్ కనపడ్డాయి. అక్కడ ఈ సపోటాలు కనపడ్డాయి. $10 కి 5 సపోటాలు ఇచ్చారు ఆవిడ. టేస్ట్ అయితే సూపర్ స్వీట్ గా ఉంది. Day 4 అంతా ఫుల్ డ్రైవింగ్ లోనే ఉన్నాము. బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ దగ్గర ఆగాము, పిక్చర్స్ తీసుకున్నాము, కాసేపు టైం స్పెండ్ చేసాము. ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఈ మూసా ఐస్ క్రీమ్ స్టోర్ లో ఐస్ క్రీమ్ ట్రై చేసాము. ఇక్కడ ఊబే ఫ్లేవర్ తో ఉండే ఐస్ క్రీమ్ చాలా ఫేమస్. ఈ ఐస్ క్రీమ్ స్టోర్ లో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు ఎక్స్బాక్స్ ఫెసిలిటీ కూడా పెట్టారు. పిల్లలు ఇది చూస్తే ఆగుతారా? ఒక పక్క ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నారు, ఇంకొక పక్క గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఓవరాల్ గా Day 4 వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ ఫుడ్ విత్ ఎమియెస్ట్ డెజర్ట్స్. Day 5 సబ్మెరైన్ టూర్ కి వెళ్ళాము. ఇది మేమున్న హోటల్ దగ్గర నుంచి జస్ట్ 2 minutes. మేమున్న హోటల్ నుంచి బీచ్ యాక్సెస్ ఉంటుంది. ఈ బీచ్ యాక్సెస్ గుండానే ఆ సబ్మెరైన్ టూర్ కి తీసుకెళ్తున్నారు. ఈ సబ్మెరైన్ టూర్ లో మనల్ని ఆల్మోస్ట్ 120 feet కిందకి తీసుకొని వెళ్తారు. ఆ సీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజంతా రిసార్ట్ లో అలా బీచ్ సైడ్ వాక్ చేస్తూ సన్సెట్ ఎంజాయ్ చేసాము. నాకు వెకేషన్ అంటే సెల్ఫ్ డిస్కవరీ, అంటే కొత్త ప్రదేశాలు చూస్తాము, కొత్త మనుషుల్ని చూస్తాము, కొత్త ఆహారం చూస్తాము. అంటే ఇలాంటివన్నీ కూడా మన ఆలోచన విధానాన్ని చాలా మారుస్తాయి తెలియకుండా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ లెసన్స్, న్యూ ఎక్స్పీరియన్సెస్. Day 6 హనుమా బే అని ఒక స్నార్క్లింగ్ స్పాట్ కి వచ్చాము. దీనికి కూడా మనం బిఫోరే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 6:30కి వస్తే వాకిన్స్ అలౌడ్, అంటే మేము 6:30 కల్లా హనుమా బే అనే స్పాట్ కి అయితే వచ్చేసాము. దిస్ ఈస్ ద బెస్ట్ స్నార్క్లింగ్ స్పాట్ ఇన్ హోనోలులు. మాకంటే కూడా ఈ ప్లేస్ ని కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ ఫిషెస్ ని చూడడము, శాండ్ తో ఆడుకోవడం, వాటర్ లోను, అండ్ మధ్య మధ్యలో ఈ సీల్స్ వచ్చాయి, వాటిని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ నుంచి దగ్గరలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారంటే వాళ్ళని మీట్ అవుదామని వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. Day 6 మేము నైట్ ఫ్లైట్ చేసుకున్నాము. సో హోటల్ అయితే 11 కల్లా చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా కార్ లో పెట్టేసుకున్నాము. అదే రోజు ఆఫ్టర్నూన్ నుంచి రైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకోసారి ఫైనల్ గా సిటీ అంతా కార్ లో రౌండ్ కొట్టేసి ఇస్కాన్ టెంపుల్ ఉందని ఫ్రెండ్ చెప్పారు, అక్కడికైతే వెళ్ళిపోయాము. హారతి టైం కి వెళ్ళాము, చాలా బాగా అనిపించింది, మనసంతా ప్రశాంతంగా ఉంది. ఫైనల్లీ టైర్డ్ ఫేసెస్ తో బ్యాక్ మా సియాటిల్ వచ్చేసాము. ఇవేనండి మా ట్రిప్ విశేషాలు. బై బై, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.